దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతోంది. దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ 400కు పైనే నమోదవుతున్నాయి. ఈ వాయు కాలుష్యం రాజధాని ప్రాంత వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విషపూరిత గాలి ప్రజారోగ్య సంక్షోభానికి దారితీస్తోంది. గాలి కాలుష్యం కారణంగా ప్రతి ఇంట్లో ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్య కారణంగా సతమతమవుతున్నారు. కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో కీలక విషయం వెల్లడైంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని దాదాపు 75% కుటుంబాల్లో ప్రతి ఫ్యామిలీలో కనీసం ఒకరు అనారోగ్యంతో ఉన్నారని తేలింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, గజియాబాద్ నుంచి దాదాపు 15,000 కంటే ఎక్కువ కుటుంబాలపై ఈ సర్వే చేశారు. ఈ సర్వేలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది. 4 కుటుంబాలకు గాను 3 కుటుంబాల్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కుదిబ్బడ, కళ్ల మంటలు, తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. సెప్టెంబర్ చివరిలో దాదాపు 56% ఇంట్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడగా అక్టోబర్ చివరికి ఆ సంఖ్య 75%కి పెరిగింది. దాదాపు 17% కుటుంబాల్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. 20% కుటుంబాల్లో 2 నుంచి 3 అనారోగ్య సభ్యులు ఉన్నారు. 33% కుటుంబాల్లో ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుంటే 25% కుటుంబాల్లో మాత్రమే అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఈ సర్వేలో తేలింది. ఇక రాజధాని అంతటా H3N2 ఫ్లూ, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్నట్టుగా డాక్టర్స్ చెబుతున్నారు. ప్రతి ఒక్కరిలో దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, ఒళ్ళు నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులు వంటి లక్షణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్. వారు కోలుకునేందుకు కూడా చాలా సమయం పడుతుందని వివరించారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్టుగా తెలిపారు.